ఎవరైతే వాక్ చేయలేనంటున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా సైక్లింగ్ అంటే రికంబరెంట్ బైక్ అంటారండి దాన్ని. అంటే మనం కూర్చున్న ప్లేస్‌లోనే కూర్చొని దాన్ని మనం యాక్చువల్‌గా తొక్కొచ్చు. అంటే అంటే మన కుర్చీలో కూర్చున్నట్టే ఉంటుంది. దాన్ని చేతులు ఇలా పట్టుకొని మన కాళ్ళతో చేసే ఎక్సర్‌సైజెస్. అంటే కూర్చున్న ప్లేస్‌లో కూర్చొని కాళ్ళు మూవ్‌మెంట్ చేస్తూ ఉండడం వల్ల, సార్ అలా చేయడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా? అన్నీ కదలాలంటారు కదా బాడీలో అంటే, షుగర్ పేషెంట్స్ నడవలేని వాళ్ళకి ఈ 70% వెయిట్ ఆ కూర్చునే సీట్ మీద పోతుంది. మీరు చేయాలనుకున్న మెటబాలిజం అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల షుగరు కంట్రోల్ అవుతుంది. మీ జాయింట్ మీద లోడ్ కూడా తగ్గుతుందండి. సో, ఇంకా దీనికన్నా బెస్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయి డాక్టర్ గారు అంటే స్విమ్మింగ్ అండి. సో, ఎవరైతే స్విమ్మింగ్ చేస్తారో అంటే స్విమ్మింగ్ అలవాటు ఉండేవాళ్ళైతే వాళ్ళు 200 కేజీలున్నా, 300 కేజీలున్నా, 400 కేజీలున్నా బాడీ వెయిట్ అనేది వాటర్‌లో తెలియదు. వాళ్ళు ఎంతసేపైనా జాయింట్‌ని మూవ్‌మెంట్ చేయగలరు. సైక్లింగ్ కన్నా కూడా ఎక్కువ క్యాలరీస్‌ని బర్న్ చేయగలరు. అండ్ వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి.